హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ఉదయమే మెదడుకు బూస్ట్ ఇచ్చే మంచి బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఇదే. రాత్రంతా నిద్రపోయి మేల్కొన్నాక ఉదయమే మెదడుకు ఫ్రెష్గా ఉంటుంది. అలాంటి సమయంలో దానికి మరింత చురుకుదనాన్ని ఇచ్చే పోషకాలు అందితే మరింత ఉత్సాహంగా ఉంటుంది. అలా మెదడుకు అవసరమైన పోషకాలు అందేందుకు కొన్ని రకాల ఆహారం దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఈ ఆహారం తీసుకోగలిగితే మెదడు ఆరోగ్యానికి, రోజంతా చురుగ్గా ఉండేందుకు, ఏకాగ్రత పెరిగేందుకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు చెబుతున్న ఈ ఆహార పదార్థాలు, వాటి నుంచి లభించే పోషకాలేంటో తెలుసుకుందాం. సాల్మన్ చేపలు, గుడ్లు. మాంసాహారం తీసుకునేవారు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో సాల్మన్ చేపలు, ఉడికించిన గుడ్లను తీసుకోవడం వల్ల మెదడుకు మంచి చురుకుదనం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాల్మన్ చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడుకు ఆరోగ్యాన్ని తోడ్పడతాయని వివరిస్తున్నారు. ఇక గుడ్లలోని విటమిన్లు, ఖనిజాలు కూడా మంచి చురుకుదనాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. పాలల్లో నానబెట్టిన ఓట్స్. ఉదయం బ్రేక్ఫాస్ట్గా పాలల్లో నానబెట్టిన ఓట్స్ తీసుకోవడం వల్ల మెదడుకు అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుందని, ఇది శరీరాన్ని రిలాక్స్ చేసి మెదడుపై ఒత్తిడి తగ్గిస్తుందని వివరిస్తున్నారు. పసుపు. ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో కాసింత పసుపు కూడా ఉండేలా చూసుకుంటే అందులోని పలు రసాయన సమ్మేళనాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, పెరుగు, బాదం, యాపిల్. పొద్దునే కొంత పెరుగులో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, తగిన బాదం పప్పులను వేసుకొని బ్రేక్ఫాస్ట్గా తింటే మెదడుకు అవసరమైన కీలక పోషకాలన్నీ అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్తో రోజంతా మెదడుకు చురుగ్గా పనిచేస్తుందని వివరించారు. ఈ బ్రేక్ఫాస్ట్కు తోడు ఒక యాపిల్ను కూడా జత చేస్తే ఉదయమే శరీరానికి కావాల్సిన శక్తి అంది ఉత్సాహంగా పనిచేసుకోవచ్చని సూచిస్తున్నారు. కాఫీ. కాసిన్ని మంచినీళ్ళు. ఉదయమే కాఫీ తాగడం వల్ల అందులోని కెఫెన్ శరీరాన్ని, మెదడును ఉత్తేజితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పరిమితికి మించి కాఫీ తీసుకోవడం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక ఉదయం పరగడుపునే 1 లేదా 2 గ్లాసుల మంచినీళ్లు తాగితే శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలు బయటకు పోయి శరీరం, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు నిపుణులు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.